హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సండే అంటేనే కొంచెం లేజీగా ఉంటుంది కదా, లేటుగా లేచేసాము. నేనైతే 7:30కి లేసానండి ఈరోజు. ఎప్పుడు లేలేదు, ఇలా వర్షం పడుతుందన్నమాట. వర్షం పడుతుంటే అస్సలు లేవాలనిపించలేదు. ఇక సాటర్డే అయితే వెజిటేబుల్స్ మాకు మార్కెట్ పెడతారు కదండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటి దగ్గర మార్కెట్ పెడతారనమాట ఎవ్రీ సాటర్డే. కూరగాయలే కాదండి, అన్నీ ఇంటికి కావాల్సినవి, అలాగే బట్టలు అన్నీ మొత్తం సేల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు మార్కెట్ అయితే. ఇంకా వెజిటేబుల్స్ అయితే సాటర్డే తెచ్చేసాను. ఎవ్రీ సాటర్డే నైటే కూర్చొని సర్దేసుకుంటానండి. కాకపోతే ఫ్రిడ్జ్ చాలా రోజులు అయిపోయిందనమాట క్లీన్ చేయక. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, హడావిడిగా ఉంటుంది. తీసినవి ఎక్కడెక్కడ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అసలు కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. ఇంకా హంసినికి అయితే ఈ పని చెప్పేశాను. ఇంకా నీట్గా కూర్చొని ఎంత బాగా క్లీన్ చేసిందంటే అండి, అసలు పెద్దవాళ్ళు కూడా అంత బాగా క్లీన్ చేయలేరన్నమాట. కొంచెం గోరువెచ్చని వాటర్లో వంట సోడా అలాగే సాల్ట్ వేసుకుంది. ఒక క్లాత్ ఇచ్చాను, మొత్తం అంతా కూడా చూడండి ఎంత బాగా సర్దిందో. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ తను చేస్తున్నప్పుడు ఎవ్వరు రాకూడదండి, దగ్గరికి రాకూడదు అనమాట. ఇంకా నువ్వు కూర్చొని కాసేపు ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకో, నేనే మొత్తం క్లీన్ చేస్తానని చెప్పి అన్నీ సర్దేసి ఇంకా పిలిచింది. చూడండి ఎంత బాగా సర్దేసిందో. ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు కూడా అండి ఇలా బ్యాగ్లో పెట్టేసింది. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసింది అనమాట. కవర్లో అయితే కింద ట్రేలో పెట్టేసింది. ఇవన్నీ ఇంకా ఆకుకూరలు అవన్నీ ఒక పేపర్ క్లాత్లో వేసి బ్యాగ్లో ఇలా పెట్టేసింది అనమాట. ఇగోండి ఎంత బాగా సర్దేసిందో. నిజంగా అండి ఇలా పిల్లలు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఓపిక ఉండదండి అసలు, పొద్దున్నే హడావిడి అయిపోతుందా. డైలీ అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని, కుదరలేదు. ఇంక ఈరోజు పాపకు చెప్పానమాట, నీట్గా చేసి ఇచ్చేసింది. ఇగోండి చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా ఇలా సర్దేసింది. ఇక్కడ పైన వచ్చేసి ఇంకా నేను డైలీ హనీ వాటర్ తాగుతాను, అవి పెట్టింది. ఇక్కడ వచ్చేసి పికిల్స్ అండి. ఇంకా ఇక్కడ పండు మిర్చి అలాగే పాత చింతతొక్కు అవన్నీ పైన పెట్టింది. ఇగోండి ఇక్కడ మిర్చి పౌడరు, రాగి పిండి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇగోండి ఇవి వచ్చేసి సాసులు అండి, సోయా సాసు అలాగే చిల్లీ సాసు, ఇంకా ఇవి గరం మసాలా ఆ పౌడర్లు, ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కోకో పౌడరు, ఇవన్నీ ఇక్కడ పెట్టిందనమాట. ఇక్కడ వచ్చేసి కింద నవధాన్యాలండి. ఈ ట్రే అయితే కదిలించలేదులేండి, ఆల్రెడీ నేను మొన్ననే సర్దుకున్నాను ఇవన్నీ. ఇగోండి ఇలా పెట్టిందనమాట. మా పాప ఫ్రిడ్జ్ ఎలా సర్దిందో తప్పకుండా కామెంట్ చేయండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసి అలాగే ఇల్లు ఊడ్చేసుకొని అలికేసుకొని అంతా అయిపోయేసరికి 11 అయిపోయిందండి టైం అయితే. 11కి ఇంకా వంటకైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ కత్తిపప్పు ఉడికించుకొని, ఈ ఆకు ఏంటో నాకు తెలియదండి, దీన్ని ఏదో పేరుతో పిలిచారు, వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చాను. పేరైతే నాకు ఐడియా లేదు. ఈ ఆకు అంతా వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే టమాటో వేసాను. ఈ ఆకు ఏంటి అన్నది తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళని అడిగేదానికి ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర చూసి తెచ్చుకున్నానండి నేను, దాని పేరేంటో అయితే నాకు తెలియదు. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఆల్రెడీ మన కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక 2 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది. పప్పు అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఆకు పేరు అయితే గుర్తు రావట్లేదు నాకు. ఇంక ఇక్కడైతే బెండకాయ స్టఫింగ్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టము, ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి ఇస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే బెండకాయల్ని ఇలా తలా తోక 2 కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా మధ్యలో ఇగోండి ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. బెండకాయ స్టఫింగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే చపాతీలో కానీ ఏదైనా జొన్న రొట్టె ఇలాంటి వాటిలో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా వంట అయితే చకచక చేసేస్తున్నానండి. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఒక 2-3 ఐటమ్స్ ఎక్కువే చేస్తానండి. ఇంకా మా చిన్నదానికైతే సేమియా పాయసం అంటే చాలా ఇష్టము, అది కూడా చేశాను. రోస్టెడ్ సేమియా తెచ్చిపెట్టుకుంటానండి, ఎప్పుడు కావాలంటే పిల్లలకి అప్పుడు పాయసం అయితే చేసిస్తానమాట. ఇగోండి ఇక బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిలోకి స్టఫింగ్కి మసాలా వచ్చేసి 1 కప్పు వచ్చేసి పల్లీలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వచ్చేసి ధనియాలు వేస్తున్నానండి. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే కొంచెం పుట్నాల పప్పు అండి, పప్పులు వేసుకొని వీటిని దోరగా వేయించేసుకోవాలి ఫస్ట్ అయితే.
గొండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి సరిపోయేంత ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు ఇందులో ఎండుమిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేశానండి, చెప్పటం మర్చిపోయాను. 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా అన్నీ వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి ఇదిగోండి ఇలా మిక్సీకి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, మనకు స్టఫింగ్ చేసుకోవటానికి వీలుగా ఉండాలి. ఇదిగోండి ఇలా అయితే చేసేసుకొని ఇప్పుడు మనం బెండకాయలో ఇలా కూరుకోవాలండి. కట్ చేసుకున్నాం కదా, మధ్యలోకి వాటిలో ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా బెండకాయలన్నీ కూడా ఈ విధంగా స్టఫ్ చేసేసుకుందాము. వీటిని ఇలా చేసుకునే కర్రీకి వచ్చేసి మనము లేత బెండకాయలు అయితే బాగుంటాయండి. ముదురు అనుకోండి విరిగిపోతాయి. ఇలా స్టఫ్ చేసేటప్పుడు లేత బెండకాయలు చిన్నవిగా ఉన్నవి తీసుకున్నామంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవద్దండి, ఇలాగే కాయల్లాగా వేసుకోండి. మనం బెండకాయ కర్రీ తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయ నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడే మనకి లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బాగా వేగిపోతుంది. ఇదిగోండి ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఎక్కువసేపు కూడా వీటిని ఫ్రై చేయనవసరం లేదండి. జస్ట్ మూత పెట్టేసి మనం ఒక 2-3 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఆకంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుకు తిరగమాత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా గరిటెతో బాగా నలుపుకుంటే మనకి ఆకంతా కూడా మెదిగిపోతుంది. ఇంకా పక్కన అయితే చారు అయితే పెట్టేశానండి. ఇంకా పప్పుకి అలాగే చారుకి తిరగమాత వేసేస్తున్నాను. గొండి అప్పుడే పిల్లలు ఆకలి అంటున్నారనమాట. ఇప్పుడైతే వంట అంతా అయిపోయేసరికి 1:30 అయిపోయిందండి. మామూలుగా మా టైం అయితే 12-12:30కి తినేస్తారు పిల్లలు, సండే అయినా కూడా. ఇక 1:30 అయిపోయిందనమాట వంట అంతా అయిపోయేసరికి. మా చిన్నదాని కోసము పాయసము అలాగే కొంచెం పులిహోర కలిపానండి. గొండి ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇంకా అయితేనే ఇద్దరు ఒక కప్పు పులిహోర అయితే తినేశారు. ఇంకా తర్వాత కలిపి పెట్టేస్తున్నాను ఇద్దరికి. గొండి చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి బెండకాయ కర్రీ. ఇది అండి ఇవాల్టి వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.